ఈటీవీ 2 ప్రేక్షకులకు నమస్కారం. అందరికీ సంక్రాంతి మొదటి రోజైన భోగి పండుగ శుభాకాంక్షలు. తెలుగు లోగిళ్లలో జరుపుకునే అతిపెద్ద పండగ సంక్రాంతి. ప్రతి ఇంటా వెలుగుతుంది సంబరాల కాంతి. సంక్రాంతి లక్ష్మికి ఘనంగా పలుకుతారు మంగళహారతి. ఈ పండగ 3 రోజులు ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తాయి. రంగవల్లులు, గొబ్బెమ్మ పాటలు, గంగిరెద్దుల ఆటలు, హరిదాసు కీర్తనలు, జానపదుల రాగాలు కనువిందు చేస్తాయి. అచ్చ తెలుగు పలుకుబడులతో అందరినీ ఆకట్టుకుంటాయి. ఈ నేపథ్యంలో తెలుగు నుడికారాన్ని, సంప్రదాయానికి వన్నె తెచ్చే సంక్రాంతి రమణీయతని మీ ముందు ఆవిష్కరిస్తోంది నేటి తెలుగు వెలుగు. వారం వారం ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్న తెలుగు వెలుగు ప్రశ్న ఇప్పుడు మీకోసం. సంక్రాంతికి సూర్యుడు ఈ రాశిలో ప్రవేశిస్తాడు. ఏ ధనస్సు, బి మీనం, సి మకరం, డి మిథునం. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం ధనస్సు అయితే ఏ, మీనం అయితే బి, మకరం అయితే సి, మిథునం అయితే డి అని టైప్ చేసి 562635కి SMS చేయండి. ప్రశ్న మరోసారి. సంక్రాంతికి సూర్యుడు ఈ రాశిలో ప్రవేశిస్తాడు. ఏ ధనస్సు, బి మీనం, సి మకరం, డి మిథునం. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం ధనస్సు అయితే ఏ, మీనం అయితే బి, మకరం అయితే సి, మిథునం అయితే డి అని టైప్ చేసి 562635కి SMS చేయండి. సంక్రాంతి రోజుల్లో జానపద గీతాలకు ఓ ప్రత్యేకత ఉంది. జానపదులలో అనేక పాటలు ప్రచారంలో ఉన్నాయి. భోగి పండుగ సందర్భంగా ఓ సరదా జానపద గీతం మీకోసం. సంకురే తిరినాటి సంకురే తిరినాటి సంబరాలో సందమామ 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 ద్వారాల కిరణాలు ద్వారాల కిరణాలు ద్వారాల కిరణాలు ద్వారాల కిరణాలు తోరణాలో సందమామ సందమామ ఇంతున్న కొప్పుల్లో ఇంతున్న కొప్పుల్లో బంతి పువ్వుల్లో సందమామ సంక్రాంతి పండగ సందర్భంగా కవి సమ్మేళనాలు జరగటం పరిపాటి. కవులు పండుగ శోభను వర్ణిస్తూ అద్భుతంగా కవితాగానం చేస్తారు. అయితే కొంతమంది చిన్నారులు ఈ పర్వదిన సందర్భంగా తమ కవితలను వినిపిస్తూ మాతృభాషాభిమానాన్ని చాటుతున్నారు. చిన్నారుల అక్షర నేస్తం విశాఖపట్నానికి చెందిన బాలబాట పత్రిక. ఆ పత్రిక సంపాదకురాలు స్వరాజ్యలక్ష్మి సంక్రాంతి పండుగ సందర్భంగా తన ఇంటినే భాషా కుటీరంలా మార్చారు. బాలబాలికలతో కవితా సమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు. వాళ్ల ముద్దు ముద్దు మాటల్ని కవిత్వంగా మార్చి సంక్రాంతి శోభను కళ్లకు కట్టారు. అక్షరాలనే హారతులు చేసి పదాలతో పర్వదినానికి స్వాగతం పలికారు. మధురమైన వారి ఊహలకు నేటి పరిస్థితుల్ని జోడించి మన సంస్కృతి సంప్రదాయాలను అందంగా అభివర్ణించారు. వచ్చిందమ్మా వచ్చింది సంక్రాంతి పండుగ వచ్చింది, పచ్చని కాంతులు తెచ్చింది, సంబరాలనే చేసింది, డూడు బసవన్నలొచ్చారు, సన్నాయికి నాట్యం చేశారు, హరిదాసులు బాగా పాడారు,
తెల్లవారుగానే భోగి మంటలు, సంధ్యవేళల భోగి పళ్ళు, పగలు రాత్రి ఒకటే సందడి, తెలుగుదనానికి పెద్ద పందిరి. ఎంత చెప్పుకున్నా తరగని సంక్రాంతి పండుగ గొప్పతనాన్ని సాయి వెంకట్ తన కవితగా ఎలా వర్ణిస్తాడో చూద్దాం. తెలుగు వాళ్లకు పెద్ద పండుగ, 3 రోజుల మంచి పండుగ. మామిడాకుల తోరణాలతో, పసుపు కుంకుమ గడపలతో, ఇళ్ళ ముందిన ముగ్గులతో, గొబ్బి ఎల్లు పాటలు, వచ్చే పోయే చుట్టాలు, నోరు ఊరించే మిఠాయిలు, బావా మరదల సరసాలు, బాగా గడిపే రోజులివి. దివాకర్ల సాయి అభిషేక్ తన కవితను వినిపించాల్సిందిగా కోరుతున్నాను. మెడలోన గంటలు, కాళ్ళకు మువ్వలు, రంగుల బట్టలు, వీపుపై నుంచి సన్నాయి వాయిస్తూ ఎద్దొకటి తెచ్చాడు. అమ్మమ్మని అడిగితే అది గంగిరెద్దంది. ఆ ఎద్దు నాడించి చూపించమన్నది. ఆట అవ్వంగానే పాత బట్టలతోనూ దక్షిణలు ఇచ్చింది, దండాలు పెట్టింది. ఇప్పుడు కనుమ పండుగ గురించి దేవి చెప్పబోతుంది. మా పల్లెవాడల్లో పండగొచ్చింది, రైతన్న ఇంటికే వెలుగునిచ్చింది. దుక్కి దున్నెల ఎడ్లు నాట్యమాడాయి, గోమాతలింటింట పూజలందాయి. గుమ్మాల వ్రాలాడు వరికంకె మీద, పిచ్చి కమ్మలు వ్రాలి వేడుకలు చేశారు. చుట్టాలు పక్కాలు చూడవచ్చారు, వంటిల్లు గుమగుమలు వెదజల్లినాయి. ముగ్గులు గొబ్బిళ్ళు అరిదాసు పాటలు, ఊరంతా పండగై ఆనందమిచ్చింది. ప్రియాంక చివరిగా సంక్రాంతి పండుగ గురించి చెప్తుంది. పండుగ వచ్చిందంటే పిల్లలదే రాజం. పట్టు పడితి నీళ్లు దట్టి, చామంతులు జడలు పెట్టి, సంప్రదాయం ఆచరిస్తూ గొబ్బి పూజలే చేస్తాం.